Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy patto sarees, మీ సొంతం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. మీ రిలేషన్షిప్ బాగుందా? అఫ్ కోర్స్ రైట్ పర్సన్తో ఉంటే క్లారిటీ ఉంటుంది, బట్ కొద్దో గొప్ప కన్ఫ్యూజన్, చాలా డౌట్స్, మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అవన్నీ అడ్రస్ చేయడానికి స్పెషలీ జెన్జీ వీళ్ళ రిలేషన్షిప్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నిటి కూడా ఒక కేటగిరీలోకి తీసుకొచ్చి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సొల్యూషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ అండ్ రిలేషన్షిప్ కోచ్ గణేష్ మందాడి గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో అండి. నమస్తే. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెన్జీ గురించి మాట్లాడితే అఫ్ కోర్స్ నాట్ జస్ట్ జెన్జీ, ఈ ఏజ్లో ఈ కరెంట్ స్టేజ్లో ఉన్న వాళ్ళందరూ ఎవరైతే రిలేషన్షిప్స్లో ఉంటారో వాళ్ళ మీద డిజిటల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్క పర్సన్ మీద ఉంది, బట్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ మీద ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, వాటి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, అండ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటే దాన్ని ఎలా డీల్ చేసుకోవాలి? సో దీని గురించి. ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. డిజిటల్ ఇంపాక్ట్ అనేది చాలా ఉందండి. అంటే డిజిటల్ మీడియా, సోషల్ మీడియానే కాదు, ఓవరాల్గా డిజిటల్ ఇంపాక్ట్ అనేది రిలేషన్షిప్ అయినా చాలా ఉంది. ఆల్మోస్ట్ చిన్నపిల్లల నుంచి ఎల్డర్లీ పీపుల్ వరకు అందరి మీద ఉంది. కానీ ఇప్పుడు మనము రిలేషన్షిప్ గురించి కూడా మాట్లాడదాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే అండి, యాక్చువల్గా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ పెరుగుతూ ఉంది, ఇంకా ఇంపాక్ట్ పెరుగుతూ ఉంది. ప్రతి ఇంట్లో, అంటే ఇంట్లో ఇద్దరున్నా, నలుగురున్నా, 10 మంది ఉన్నా డిఫరెన్స్ లేదండి. అంటే ఒకప్పుడు చిన్న న్యూక్లియస్ ఫ్యామిలీ, పెద్ద కుటుంబం, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అన్నారు కదా, అది ఓన్లీ భౌతికంగా నామినల్గానే అయిపోయింది. ఇంట్లో 10 మంది ఉన్నా, ఒక్కరున్నా ఇంపాక్ట్ అదే. ఎందుకంటున్నానంటే ఒకరున్నా 10 మంది ఉన్నా ఫోన్ పట్టుకొని గంటల కొద్దీ స్వైపింగ్ అండ్ ఫీడ్స్లో లీనమైపోతున్నారు. తెలియకుండానే 1 గంట కాదు, 2 గంటలు, కొంతమంది 5-6 గంటలు స్పెండ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. తెలిసి కూడా చేస్తున్నారు. అది ఏమవుతుందంటే తెలియకుండానే ఒక అడిక్షన్ అయిపోయిందండి. అది ఏంటంటే ఇప్పుడు మనము మామూలుగా టీ అడిక్షన్ కొన్ని మంచివే కొంతవరకు, ఇది ఏంటంటే తెలియకుండానే అది బాగా సోషల్ మీడియా అల్గారిథం అనేది వాళ్ళని ఎంటర్టైన్ చేయడము, వాళ్ళకు ఒక తెలియకుండానే ఒక డోపమిన్ స్పైక్, అంటే హార్మోనియల్ ప్లెజర్ వస్తుంది వాళ్ళకి. అది చూడకుంటే ఒక 1 అవర్ మా ఫోన్ పక్కన పెడితే వాళ్ళ అంటే ఏది మిస్ గారు, వాళ్ళు ఫోన్ని, సోషల్ మీడియాని మాత్రం చాలా మిస్ అవుతారు. ఇదేమవుతుందంటే రిలేషన్షిప్లో గ్యాప్స్ని, క్రాక్స్ని పెంచుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గంటల తరబడి దీనికి టైం ఉంటుంది, అండ్ ఒక 5 నిమిషాలు కూర్చొని క్వాలిటీగా మాట్లాడుకోవడం, ఇంపార్టెంట్ ఇష్యూస్ ఫర్గెట్ అబౌట్, ఫ్రీగా ఏదో ఒకటి జనరల్ టాపిక్స్ కాదు, ఇంట్లో అవసరం ఉన్న విషయాలు కూడా, పేరెంటింగ్ రిలేటెడ్ కావచ్చు, రిలేషన్షిప్ రిలేటెడ్ కావచ్చు, ఫినాన్షియల్ రిలేటెడ్ కావచ్చు, కెరీర్ రిలేటెడ్ కావచ్చు, ఇంపార్టెంట్ అప్డేట్స్, మ్యాండేటరీ థింగ్స్ నేను చెప్పేది. ఆప్షనల్గా సినిమాల గురించో, కబుర్లో, అది ఇంకా లగ్జరీ అయిపోయింది, సూపర్ లగ్జరీ అయిపోయింది. అవన్నీ బేసిక్స్ థింగ్స్ కూడా మాట్లాడడానికి టైంలో టెక్స్ట్ పెట్టేస్తాను చూసుకోని, టెక్స్ట్ చేసేసాను. ఒక్క ఇంట్లో పక్క రూమ్లో ఉన్నా కానీ, ఒకే ఇంట్లో ఉన్నా కానీ కమ్యూనికేషన్ ఈస్ బికమింగ్ ఆన్ టెక్స్ట్. ఎక్స్ప్లెయిన్ చేసే పేషెన్స్ కూడా ఉండట్లేదు, పేషెన్స్ లేదు. అది కూడా షార్ట్ కట్లో వెళ్తుంది, దాంట్లో మీనింగ్ తెలియదు, ఆ ఇంటెన్షన్ ఏంటనేది తెలియదు, దాంట్లో ఉన్న ఎమోషన్స్ తెలియదు, అంటే ఆ ఇంపార్టెన్స్ కూడా తెలియదు దాంట్లో. ఇప్పుడు మనం డైరెక్ట్గా మాట్లాడితే రియల్ కాన్వర్సేషన్స్లో ఏంటంటే ఇంటెన్సిటీ, ఇంపార్టెన్స్, ఆ ఇమోషన్స్ ఇవన్నీ బయటపడతాయి. మనం మాట్లాడే 2 ముక్కలైనా, టెక్స్ట్ చేసినా మాట్లాడినా 2 ముక్కలే, 2 వర్డ్సే ఫర్ ఎగ్జాంపుల్. కానీ మాట్లాడినప్పుడు మన భావోద్వేగాలు, మన భావాలు, ఇమోషన్స్, దే స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్. మనం మాట్లాడే పదాల కంటే ఎంతో ఎక్కువ మీనింగ్ వస్తుంది దాంట్లో. సో ఇక్కడ ఏంటంటే రియల్ కాన్వర్సేషన్స్ అనేది తగ్గి డిజిటల్ కాన్వర్సేషన్స్ పెరిగాయి. ఒకటి డిజిటల్ కన్జంప్షన్, రెండోదేమో డిజిటల్ కాన్వర్సేషన్, టెక్స్టింగ్. దీని ద్వారా ఏమవుతుందంటే తెలియకుండానే వాళ్ళు ఒక యాంగ్జైటీకి వెళ్ళిపోతున్నారు. ఒక 1 అవర్ సోషల్ మీడియా చూడకున్నా, ఒక రెగ్యులర్ చూసినా కానీ నెక్స్ట్ ఏమవుతుంది, ఇంకేం చూడాలి నేను, ఇంకేంటి అని తెలియకుండానే ఒక వెలితితనం. ఒక చిన్న టెస్ట్ అండి, ఈ చిన్నపిల్లలు కాదు, ఈవెన్ మ్యారీడ్ హస్బెండ్ అండ్ వైఫ్ కూడా ఒక 1 డే ఫోన్ని దూరం పెట్టి ఉండమని చెప్పండి, చాలా కష్టం. శివరాత్రికి మన ఉపవాసం ఉండొచ్చేవే కానీ ఒక రోజు ఫోన్ లేకుండా ఉండలేరు, అలాంటి పరిస్థితి అయిపోయింది. అంటే ఇంపార్టెంట్ కాల్స్కి నీకు ఏదైనా మామూలుగా స్మార్ట్ ఫోన్స్ కాకుండా వేరే మనం ప్రొవైడ్ చేస్తాం, కానీ 1 డే కూడా ఉండలేరు, అంత స్థాయికి వెళ్ళిపోయారు. ఇక్కడ తెలియకుండానే ఒక హాంటింగ్ ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళంటే కనెక్ట్ అయ్యారు. సో ఇక్కడ ఏంటంటే సోషల్ మీడియా ఇస్ ప్లేయింగ్ విత్ దేర్ ఇమోషన్స్, విత్ దేర్ చాయిసెస్, విత్ దేర్ లైఫ్. ఇక్కడ వీళ్ళు కోల్పోయేది చాలా ఉందండి. కోల్పోయేది ఎంత కోల్పోతున్నారంటే, వీళ్ళిద్దరి మధ్యలో దూరం పెరగడము, అంతేకాదు లైఫ్ అంటే ఇది కాదు ఇది అని, లైఫ్ ఎలా ఉండాలి, లవ్ ఎలా ఉండాలి, రిలేషన్షిప్ ఎలా ఉండాలి, ప్రతి దానికి మీడియానే, డిజిటల్ మీడియా, సోషల్ మీడియానే డిక్టేట్ చేస్తుంది. ఇప్పుడు మ్యారేజ్ డే ఎలా సెలబ్రేట్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా బెంచ్ మార్క్ అదే సెట్ చేస్తుంది. బర్త్డే ఎలా సెలబ్రేట్ చేయాలి, ఎలా ఉండాలి అనేది కూడా బెంచ్ మార్క్ అదే సెట్ చేస్తుంది. మనం ఏదైనా షాపింగ్ చేయాలంటే బట్టలు ఎలా ఉండాలనేది బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది. ఇవన్నీ కూడా మన చాయిస్ కాదు,
మన ఇంటర్నల్గా డీప్ డైవ్గా డెప్త్లో నుంచి వచ్చిన టేస్ట్లు ప్రిఫరెన్సెస్ అన్నీ పక్కనకి వెళ్ళిపోయి ఓకే అలా వేసుకుంటేనే సోషల్ వాలిడేషన్ ఉంటుంది, అది వేసుకుంటేనే అందరికి నచ్చుతుందని ఒక నమ్మకంలోకి, ఒక ఊబిలోకి తెలియకుండానే అలా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే రీల్ చూసి రియల్ లైఫ్ అనుకుంటున్నారు. ఇప్పుడు రీల్లో చూసే ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, రీల్స్ చూసి లైఫ్ అంటే అలాగే ఉండాలి, ఇప్పుడు నా లైఫ్ అలా లేదు అని ఒకటి తెలియకుండానే కంపారిజన్లో ఎంతో వెళ్తితనం, స్ట్రెస్ఫుల్, డిప్రెసివ్ స్టేట్ ఇంకా పెంచుతారు. అంటే ఇది వచ్చేసరికి స్ట్రెస్ అయ్యేసరికి ఏమవుతుందంటే ఇంపార్టెంట్ కాన్వర్సేషన్ కూడా తర్వాత మాట్లాడదాంలే, ఫీల్డ్లో బిజీ ఉన్నారు, నేను చెప్పినా కదా తర్వాత మాట్లాడుకుందామని, ఇలా అయిపోయింది. అంటే చిన్నపిల్లల కార్టూన్కి ఎలా అయిపోయింది, పెద్దవాళ్ళు కూడా ఇండైరెక్ట్గా అలా అయిపోయింది. ఇక్కడ నీడ్ ఆఫ్ ది ఆర్ ఏంటంటే అండి, నీడ్ ఆఫ్ ది ఆర్ అంటే డిజిటల్ డీటాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సోషల్ మీడియా అనేది ఒక టూల్, అది మన చేతిలో టూల్ ఉండాలి. సోషల్ మీడియా చేతిలో మనం టూల్ అవ్వకూడదు. ఇప్పుడు సోషల్ మీడియా చేతిలో రిలేషన్షిప్స్ ఒక టూల్స్ అయిపోయినాయి. ఒకప్పుడు ఏంటంటే బంధాలు ఎలా ఉండేవంటే ఇమోషన్స్ పంచుకున్న వాళ్ళు, ఇమోషన్స్ షేర్ చేసుకున్న వాళ్ళు. ఎప్పుడన్నా మనం వెయిట్ చేసేవాళ్ళు, నేను ఎప్పుడు కలవాలి బంధువులని, ఫ్రెండ్స్ని, అమ్మని, నాన్నని, పిల్లల్ని, అలా వెయిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. వాళ్ళు వస్తే ఎందుకు వచ్చారు వీళ్ళు, నాకు డిస్ట్రాక్షన్, డిస్టర్బెన్స్ అన్న భావనలకు వెళ్ళిపోతున్నారు. వచ్చినాక హాయ్ అని చెప్పడం అంతే, ఇంకా దే ఆర్ బిజీ. తీసుకున్నారా మెటీరియలిస్టిక్గా, అంత గ్యాప్స్ అనేవి చాలా పెరిగిపోయాయి. డిజిటల్ డీటాక్స్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ఎందుకంటే తెలియకుండానే యాంగ్జైటీలోకి వెళ్ళిపోతున్నారు బాగా. వాళ్ళ కాగ్నిటివ్ స్కిల్స్లో కావచ్చు, కాగ్నిటివ్ హెల్త్ కూడా తగ్గుతూ ఉందండి. ఒక స్టేజ్ వచ్చాక మన బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా, ఇప్పుడు సైన్స్ రీసెంట్ స్టడీ చాలా చేశారు, బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా తగ్గిపోతుంది. అంటే ఇట్ ఈస్ బికమింగ్ ఏంటంటే ఒక కంఫర్ట్ జోన్లో కూర్చొని ఈవెన్ మన మజిల్ పవర్ కూడా, మన మజిల్ లూజెస్ ఇట్ స్ట్రెంత్ ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్. మజిల్ స్ట్రెంత్ రాకుంటే, సిమిలర్గా బ్రెయిన్ కూడా మనం వాడకుంటే, రియల్గా మనం దాన్ని యాక్టివేట్ చేయకుంటే ఇట్ లూజెస్ ఇట్స్ పవర్. అంటే మైండ్లో న్యూరో సైన్స్లో దేర్ ఆర్ న్యూరల్ కనెక్షన్స్ ఉంటాయి. న్యూరల్ కనెక్షన్స్ బ్రెయిన్లో చిన్న చిన్న సెల్స్ ఉంటాయి. ఆ కనెక్షన్స్ అనేది కెమికల్ కనెక్షన్స్, న్యూరల్ కనెక్షన్స్ స్లోగా డిప్లీట్ అవుతున్నాయి. అవి చాలా స్టడీ చెప్తున్నాయి. ఎవరైతే మన అంటే రియల్ కాన్వర్సేషన్ చేయరో, డిజిటల్ పైన స్క్రీన్స్ పైన ఎక్కువ స్పెండ్ చేసే వాళ్ళకి, కూర్చొని ఉండే వాళ్ళకి, ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళకి, రియల్ కాన్వర్సేషన్స్ లేని వాళ్ళకి వాళ్ళ న్యూరల్ కనెక్షన్స్ తగ్గిపోయి, సో ఈ జబ్బులు అల్జైమర్స్ అండ్ పార్కిన్సన్స్ జబ్బులు లాంటివి లోన్లీనెస్ తోటి వస్తాయి. ఒకప్పుడు లోన్లీనెస్ అనేది వెస్టర్న్ కంట్రీస్లో, యూఎస్లో కానీ, యూరోప్లో కానీ, అది ఏజ్ అయ్యాక, వాళ్ళు పెద్దగా ఏజ్ అయ్యాక పిల్లల దగ్గర ఉండే వాళ్ళు కాదు, సోషల్ కనెక్షన్స్ ఉండేవి కాదు, ఎవరికంతా వాళ్ళు న్యూక్లియస్ ఉండి వాళ్ళు ఎక్కువ ఫీల్ అయ్యారు. మీరు చూడండి, గూగుల్ సెర్చ్ చేసిన, చాట్ జీపీటీలు చేసిన అల్జైమర్స్, పార్కిన్సన్స్ అనేది ఇండియాలో చాలా తక్కువ ఉంది. బికాస్ మన దగ్గర ఎక్స్టెండెడ్ కల్చరల్ ఇంప్రింట్ ఉంది, కలుస్తాం, అది ఇది ఉంది. కానీ డెఫినెట్లీ మనం వాళ్ళతో పోటీ పడతాం, వాళ్ళలాగా అయిపోతాయి వెరీ సూన్. మనం వాడాలి. రిలేషన్షిప్లో బంధమే కాదు, లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ కూడా ఉంటాయి. సో మనం చేయాల్సింది ఏంటంటే, బంధాలు బలంగా ఉండాలంటే మనం డిజిటల్ వరల్డ్కి డిస్కనెక్ట్ అవ్వాలి, నెంబర్ 1. అండ్ రియల్ కాన్వర్సేషన్స్తో రీకనెక్ట్ అవ్వాలి. అక్కడ డిస్కనెక్ట్ అండ్ ఇక్కడ రీకనెక్ట్, ఇది ఉంటేనే మనది ఏంటంటే మళ్ళీ రిలేషన్షిప్ని రివ్యాంప్ చేయొచ్చు. చాలా లాభాలు ఉంటాయి. అదేంటంటే అండర్స్టాండింగ్ పెరుగుతుంది, ఓపిక పెరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే యాంగ్జైటీ కాదు, స్ట్రెస్ కావచ్చు, కోపాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇమోషనల్ రెగ్యులేషన్ కూడా వాళ్ళ కంట్రోల్ ఉండవు. ఇప్పుడు ఎక్కువసేపు మనము అంటే స్క్రీన్ మీద స్పెండ్ చేసిన, ఈవెన్ ఈ వర్క్ లోడ్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు కొంచెం టైం దొరికినా, 2 గంటల టైం దొరికితే సోషల్ మీడియా స్వైపింగ్ అవుతుంది. అది కాకుండా వాళ్ళు 7 to 8 అవర్స్, మళ్ళీ 10 అవర్స్ కూడా కొంతమంది స్క్రీన్ మీద వర్క్ చేయాలి. సో కంప్లీట్లీ ఆ బ్లూ లైటు, ఆ స్క్రీన్ టైము తెలియకుండానే దే ఆర్ లూజింగ్ ఎ లాట్. హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ అవుతుంది. హెల్త్ మీద పడ్డప్పుడు హార్మోనల్ తోటి రిలేషన్షిప్ మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఇది కేవలం లైఫ్ పార్ట్నర్స్, భార్య భర్తలకే కాదు ఇంపాక్ట్ అయ్యేది. దిస్ విల్ ఇంపాక్ట్ దేర్ పేరెంటింగ్, దిస్ విల్ ఇంపాక్ట్ దేర్ నెక్స్ట్ జనరేషన్స్, దిస్ విల్ ఆల్సో ఇంపాక్ట్ దేర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, వెల్డర్స్, పేరెంట్స్తో పాటు, అందరితో పాటు. సో దే లూజ్ దట్ ఫోకస్, క్లారిటీ అండ్ కంపోజ్ అనేది వాళ్ళు కోల్పోతుంటారు. డిసిషన్స్ కూడా రాంగ్ డిసిషన్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎవరైతే స్ట్రెస్ఫుల్గా ఉంటారో, క్లారిటీ ఉండదో, కామ్నెస్ ఉండదో, వాళ్ళు ఏ డిసిషన్ తీసుకున్నా కొంచెం అంటే ఎఫెక్టివ్గా ఉండవు డిసిషన్స్. ఏదో ఒకటి అంటే షార్ట్ కట్లో వెళ్ళిపోతారు, ఇంకా ఓకే పర్లేదులే చూసుకుందాంలే అన్నట్టు. అంటే వాళ్ళది ఏంటంటే క్రిటికల్ థింకింగ్ అనేది లోపిస్తుంది, క్లారిటీతో డిసిషన్ తీసుకోలేరు వాళ్ళు. సో దిస్ అంటే ఇప్పుడు ఎవ్రీబడి అండి రిలేషన్షిప్, ఇప్పుడు ఫస్ట్ బాధ్యత ఏంటంటే చిన్నపిల్లలకు తెలియదు, అంటే పెద్దవాళ్ళకి ఎవరు ఉండరు మాట్లాడడానికి. మధ్యలో ఉన్నది ఎవరు, యంగ్స్టర్స్, మనది పేరెంట్స్, యంగ్ పేరెంట్స్ కావచ్చు, పేరెంటింగ్ చేసే పేరెంట్స్. వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా దిస్ షుడ్ బి ఐ ఓపెనర్. మనం ఏంటంటే అది ఏంటంటే చేతులకైనా పోయాక, మన చేతిలోంచి హెల్తీ లిమిట్స్ దాటి ఇన్ ద స్టేజ్ 1, స్టేజ్ 2, లాస్ట్ స్టేజ్కి వచ్చాక, డ్యామేజెస్ అయ్యాక కరెక్షన్ అనేది మనం అంతా తెచ్చుకోలేము. ఎందుకంటే మనం ఏంటంటే చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఎలా కొన్ని నాన్ రివర్సబుల్ ఉంటాయి. నాన్ రివర్సబుల్ అంటే ఏంటండి, మేబీ నువ్వు డిజిటల్ డీటాక్స్ అవుతుండొచ్చు ఒక 3 years తర్వాత, 2 years రియలైజ్ అయ్యాక. కానీ 2-3 yearsలో మీరు కోల్పోయింది
ఆ 2-3 ఇయర్స్లో మీరు పేరెంటింగ్లో మీ పిల్లలతో క్వాలిటీ టైం గడపాల్సింది, మీ లైఫ్ పార్ట్నర్తో గడపాల్సింది. అండ్ ఆ మూమెంట్స్ ఉంటాయి కదా, ఇమోషనల్ డిస్కనెక్ట్ ఎంప్టీనెస్ అనేది ఇద్దరు లైఫ్ పార్ట్నర్లో వాట్ ఇఫ్ వన్ పర్సన్ ఈజ్ క్రేవింగ్ ఫర్ రియల్ కనెక్షన్ అండ్ వన్ పర్సన్ ఈజ్ ఓన్లీ ఆన్ డిజిటల్ అడిక్షన్. అప్పుడు చాలా ఇంపాక్ట్ వస్తుంది. వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ ద అదర్ సైడ్. వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో ఏమవుతుందో తెలియదు. రైట్. సో ఇక్కడ ఇట్స్ ఎ నీడ్ ఆఫ్ ది అవర్ అండి. డిజిటల్ Okay. డీటాక్స్ రెగ్యులేటెడ్గా వాడాలా. సోషల్ మీడియా ఇస్ అ వెరీ పవర్ఫుల్ టూల్. ఇట్ కెన్ మేక్ ఆర్ బ్రేక్ అవర్ హ్యాపీనెస్. ఇట్ కెన్ మేక్ ఆర్ బ్రేక్ అవర్ ఫార్చ్యూన్స్ అండ్ ఇట్ డస్ వండర్స్ అండ్ ఇట్ డస్ డిస్ట్రక్షన్ ఆల్సో ఇఫ్ యూ యూజ్ ఇట్ రాంగ్లీ. ఒక నిప్పు లాంటిదండి. నిప్పు మనకు ఎనర్జీ చాలా అవసరం. వండుకోవడానికి, తినడానికి చాలా మన డే టు డే లైఫ్ స్టైల్లో ఎనర్జీని వాడతాం. కానీ అదే ఎనర్జీ ఇట్ కెన్ బర్న్ అస్ ఇన్ టు యాషెస్. ఓకే. సో సోషల్ మీడియా కూడా తెలియకుండానే ఎంత పాజిటివ్స్ లాభాలు ఉన్నాయో అంత డిస్ట్రక్షన్ కూడా చేస్తుంది. ఈ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న అందరికీ. నాట్ ఓన్లీ ఫర్ జెన్జీ, మ్యారీడ్ అయిన కపుల్స్కి, అందరికీ, చాలా యూత్ అందరికి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఫస్ట్ సార్, ఎమోషనల్ అవైలబిలిటీ. ఒక పర్సన్ ఒక రోజు బిజీగా ఉండొచ్చు, 2 రోజులు బిజీగా ఉండొచ్చు, ఫోన్ మీద ఉండొచ్చు, ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటుండొచ్చు, ఆఫీస్ వర్క్, ఎనీథింగ్. ఎక్కువగా ఒకటే రకమైన ఫోకస్ ఉంది. అన్లెస్ లైక్ పార్ట్నర్తో మాట్లాడకుండా, అంటే ఆ ఎమోషనల్గా వీళ్ళకి కావాల్సినప్పుడు అవైలబుల్గా లేకపోవడము విల్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ కదా. సో ఖచ్చితంగా. ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అండ్ దాని నుండి బయటకు రావాలి అంటే ఆ ఎమోషనలీ అన్అవైలబుల్ ఫీల్ అవుతుంది కదా ఒక పార్ట్నర్. అది మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఎనీ పర్సన్ కెన్ బి. సో అలా ఫీల్ అవుతున్నప్పుడు దాన్ని ఎలా ట్యాకిల్ చేసుకోవాలి, ఎలా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి దీన్ని? Yeah. ఇది చాలా ఇగ్నోర్డ్ టాపిక్ అండి. చాలా Right. మందికి తెలియదు. చాలా లైట్గా గ్రాంటెడ్గా తీసుకున్న టాపిక్ ఇది. ఇమోషన్స్ అనగానే చాలా మంది ఓకే కోపతాపాలు, ఎక్స్ప్రెషన్స్ అవ్వనుకుంటారు. అది కాదు కావాల్సింది. మనిషి మాట్లాడేదే ఇమోషన్స్తో. ఒక ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడా, దుఃఖంగా ఉన్నాడా, అంటే ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఎమోషన్స్. మాటలు చెప్పనివి ఎమోషన్స్ చెప్పేవి చాలా ఉంటాయి. మీదికి నేను బాగున్నానన్న నా ఎమోషన్స్ చెప్తాయి నేను బాగున్నానా బాగలేనా అని. ఎంత లెవెల్ అంటే హౌ హ్యాపీ, హౌ సాడ్ అనేది కూడా ఎమోషన్సే చెప్తాయి. సో ఇక్కడ మెయిన్ ఈ మధ్యకాలంలో మ్యారీడ్ కపుల్స్ మధ్యలో రిలేషన్షిప్లో మేజర్ క్రాక్స్ కావచ్చు, బిగ్గెస్ట్ బ్రేకప్స్, క్రాక్స్ అవ్వడానికి కారణం ఇమోషనల్ అవైలబిలిటీ, ఇమోషనల్ డిస్కనెక్టే. ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు సైకాలజీ ప్రకారం ఎలా ఉందంటే, ఇప్పుడు మేల్ అండ్ ఫిమేల్లో ఇద్దరు డిఫరెంట్ కోపింగ్ మెకానిజమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఎమోషన్స్ ఉంటాయి. మేల్ అండ్ ఫిమేల్కి ఇద్దరికి ఎమోషన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఫిమేల్కి మాత్రము ఇమోషనల్ అవైలబిలిటీ అనేది చాలా క్రిటికల్, నాన్ నెగోషియబుల్. ఒక భర్త ఎంత మంచివాడైనా, ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నా, ఓకే, ఎంత గొప్ప సక్సెస్ఫుల్ పర్సన్ అయినా, ఎన్ని డబ్బులున్నా, ఇఫ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఎమోషనల్లీ, భార్యకి అతను ఈజ్ లైక్ నాట్ యాక్సెప్టబుల్. యావరేజ్ కూడా కాదు, నాట్ యాక్సెప్టబుల్. ఎందుకంటే తను ఎంత దూరానికన్నా వెళ్తుంది. మ్యారేజ్ రిలేషన్షిప్ టు బ్రేక్ చేసుకోవడానికి కూడా సిద్ధపడుతుంది. Right. ఎందుకంటే ఇమోషనల్ అవైలబిలిటీ అనేది ఇట్ ఈస్ లైక్ అ ఫుడ్. మనం తినే భోజనం డైట్ లాగా. మనం ఒక పూట తినకుంటుంటాము, 2 పూటలు తినకుంటే వి గో డౌన్, గ్లూకోజ్ లెవెల్ తగ్గుతాయి, మన హెల్త్ ఎలాగ డిటరేట్ అవుతుందో ఇమోషన్స్ కూడా అలాగే. ఇమోషనల్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. Okay. పర్టికులర్గా ఫిమేల్స్కి ఎవ్రీడే డైలీ డోస్ ఆఫ్ ఇమోషన్స్ కావాల్సిందే. That's ఇమోషనల్ డైట్ ఏంటంటే, బేసిక్ థింగ్. ఎదుటి వాళ్ళు ఏదన్నా ఫీలింగ్స్ షేర్ చేసుకున్నా, ఏదైనా విషయం షేర్ చేసుకున్నా అన్బయాస్డ్గా, జడ్జిమెంటల్గా కాకుండా యాజ్ ఇట్ ఈస్గా విని అక్నాలెడ్జ్ చేయడమే ఇమోషనల్ డైట్. ఓకే. అప్పుడప్పుడు ఓకే ఇది బాగుంది, ఇది బాగాలేదు, యు ఆర్ గుడ్, వ్యాలిడేషన్స్, కొన్ని వ్యాలిడేషన్స్ అండ్ కొన్ని ఏంటంటే యాక్సెప్టెన్స్ అనమాట. అప్పుడప్పుడు జస్ట్ లిజనింగ్ అంతే, ఇంకేం చేయాల్సిన జస్ట్ అవసరం లేదు. లిజనింగ్. ఇప్పుడు భార్యలు ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పుంటాను అండ్ మన వీడియోస్లో కూడా నేను నా దగ్గరకు వచ్చే కపుల్స్ కూడా కోచింగ్లో కూడా అదే చెప్తాను. సార్ నేను అన్నీ ఇస్తున్నాను భార్యకు కావాల్సినవి అన్నీ కొనిస్తాను. బట్టలు షాపింగ్, బంగారం షాపింగ్, ఫ్రిడ్జ్ నిండా సామాన్ ఉంటాయి, అన్నీ చూసుకుంటాను నేను. కావాల్సిన ఏది అడిగిన ఇస్తున్నాను సార్ నేను. అయినా కానీ ప్రేమ లేదంటుంది. నేనంటే నాకు తన మీద ప్రేమ లేదంటుంది, నేను ప్రేమ చూపించట్లేదని నా మీద ఎప్పుడు పెద్ద కంప్లైంట్, ఒక అలిగేషన్ అని భర్త ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఓకే. చేసి అక్కడ అది ప్రాబ్లం ఏంటంటే, భార్యకి అది ప్రేమలా కనపడదు. లాజికల్గా కూడా కరెక్టే, అది ఎమోషనల్గా లాజికల్ కూడా తన వర్షన్ కరెక్టే. ఎందుకంటే భార్యకి భర్త ఇవన్నీ సదుపాయాలు అంటే మెటీరియలిస్ట్గా అవన్నీ అరేంజ్ చేయడం, సేఫ్టీ చూసుకోవడం, ఇవన్నీ కూడా ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీగానే చూస్తుంది. తను ప్రేమగా చూడదు. తన లవ్ లాంగ్వేజ్, తనకు ప్రేమకిచ్చే డెఫినేషన్ ఏంటంటే, నేను చెప్పింది అంటే నా ఎమోషన్స్ని నా భర్త కనెక్ట్ అవ్వాలి, నాకు ఇమోషనల్గా అవైలబిలిటీ ఉండాలా, నేను బాధలో ఉన్నప్పుడు నా బాధని యాజ్ ఇట్ ఈస్గా వినాలి, క్వశ్చన్ చేయకూడదు, జడ్జి చేయకూడదు, క్రిటిసైజ్ చేయకూడదు, వ్యాలిడేట్ చేయకూడదు, నా ఫీలింగ్స్ని యాక్సెప్ట్ చేయాలి. తర్వాత నాకున్న బాధ, నాకున్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటికి సొల్యూషన్ ఇవ్వకున్నా పర్లేదు, కానీ నా ఎమోషన్స్ని
వాలిడేట్ చేయాలి, అవైలబుల్గా ఉండాలి. నేను డౌన్గా ఉన్నప్పుడు నా ఫీలింగ్స్ని పంచుకోవడానికి తను నా దగ్గర ఉండాలి. దిస్ ఈజ్ వాట్ డెఫినేషన్ ఆఫ్ లవ్ ఫర్ ఏ ఉమెన్ మోస్ట్ ప్రాబ్లీ. అంటే ఈ సైకాలజీ ప్రకారం ఉమెన్ సైకాలజీలో దే ఆర్ మోర్ ఇమోషనలీ డ్రివెన్. వాళ్ళ డెఫినేషన్ అలాగే ఉంటుంది 80%. ఐ నాట్ జనరలైజింగ్ 100%, రైట్ బట్ 80% అలాగే ఉంటుంది. భర్తలకి ఏంటంటే దే ఆర్ ఆల్వేస్ లైక్ ఏ ప్రొవైడర్స్, కేర్ గివర్స్, ప్రొవైడర్స్, లాజిస్టిక్స్ అరేంజ్ చేస్తున్నాము అండ్ అదే ప్రేమ అనుకుంటారు వాళ్ళు. ఇక్కడే బిగ్గెస్ట్ గ్యాప్. ఓకే. అది ప్రేమతో చేస్తున్నాడు కానీ ఒక బాధ్యతగా ఎదుటి వ్యక్తి ట్రీట్ చేస్తాడు. సో ఒక ఇమోషనల్ అవైలబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. Okay. అన్ని ఎమోషన్స్ని, సంతోషాన్ని కూడా పంచుకోవాలి. ఎప్పుడైనా సంతోషంగా ఉన్నప్పుడు ఒకరు సంతోషంగా ఉంటే రెండో వ్యక్తి కూడా సంతోషాన్ని మిర్రర్ చేయాలి. అంత సెలబ్రేషన్ ఎందుకు అవసరం అన్నావు అనుకో, ఎదుటి వ్యక్తి సంతోషం కాస్త ఆవిరవుతుంది. సంతోషాన్ని పంచుకోవాలి. ఎదుటి వ్యక్తి కష్టంగా ఉన్నప్పుడు లైఫ్ పార్ట్నర్ ఆ బాధను కూడా ఆ టైంలో ఎంపథైజ్ చేయాలి. అసలు ఏంటి ప్రాబ్లం, ఏంటి, ఎందుకైంది, ఎందుకు ఫీల్ అవుతున్నావు అవన్నీ సెకండరీ. అయ్యో ఏంటి అని మరీ డీప్కి వెళ్ళకుండా సూపర్ఫిషియల్ లెవెల్గా పై లెవెల్లోనే ఎంపథైజ్ చేయాలి. తర్వాత ఎమోషన్ సెటిల్ అయ్యాక తర్వాత అడగొచ్చు మీరు, కానీ ఎమోషనల్ రోలర్ కోస్టర్ల టైంలో మాత్రం చేయకూడదు. బట్ ఇక్కడే మెన్స్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే ఇంతకుముందు అనుకోండి ఎవరైతే వైఫ్స్ ఉన్నారో వాళ్ళు ఆల్వేస్ అవైలబుల్గా ఉన్నారు, ఆల్వేస్ వాళ్ళకి ఏం కావాలో చూసుకున్నారు, ఎమోషనలీ అవైలబుల్గా ఉన్నారు. ఇప్పుడు దే ఆర్ వర్కింగ్, దే టేకింగ్ కేర్ ఆఫ్ కిడ్స్, దే ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. సో వీళ్ళకి కూడా ఆపోజిట్ ఇప్పుడు మెన్స్ పర్స్పెక్టివ్లో కూడా మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఆ ఎమోషనల్ అవైలబిలిటీ మిస్ అవుతుంది వాళ్ళకి కూడా. సో హౌ కెన్ ఇట్ గెట్ ఆ బ్యాలెన్స్ అనేది ఎలా తీసుకురావచ్చు? నేను మెన్ తప్పుడు పట్టట్లేదు, ఉమెన్ కూడా తప్పు పట్టట్లేదు. బికాస్ బోత్ ఆర్ సైకలాజికల్ ఎమోషనల్లీ డ్రివెన్ డిఫరెంట్లీ, స్లైట్గా డిఫరెంట్. ఒకరి సైకాలజీ అంటే ఒకరి ఏమంటావు ఆ టేస్ట్లని, ఒకరి డిజైర్స్ని ఒకరు రెస్పెక్ట్ చేయాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రతిరోజు అండి అలాగే భర్తకు మేలు కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఇమోషనల్గా అవైలబిలిటీ లేకుంటే భర్త ఇమీడియట్ సఫర్ అయ్యేది ఏం తెలుసా, ఈ విల్ లూజ్ హిస్ రెస్పెక్ట్. ఓకే. డైరెక్ట్గా పర్సనల్గా రెస్పెక్ట్ చేయదు. అంటే షీ విల్ అవుట్ బస్ట్, నువ్వు ఇంత నీ మీద ప్రేమ లేదు అది దాని. ఇంకా కూడా అవైలబిలిటీ లేదనుకో ఇట్ విల్ గెట్ టు నెక్స్ట్ లెవెల్. వాళ్ళ అమ్మ నాన్న ముందు కూడా షీ విల్ నాట్ రెస్పెక్ట్. ఇంకా కూడా అవైలబుల్ లేరనుకో నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఇంకా గట్టిగా అరిస్తే థర్డ్ పర్సన్ కూడా వినబడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ తన హర్టే కాదు, భార్య హర్ట్ అవడమే కాదు, భర్త కూడా హర్ట్ అవుతాడు. నాన్ నెగోషియబుల్ ఏంటంటే భర్తకి ఎప్పుడైనా రెస్పెక్ట్ ఈజ్ అ టాప్ ప్రయారిటీ. నాకు అంటే తనకు రెస్పెక్ట్ ఇస్తే ఎంత దూరమైనా వెళ్తాడు, ఏదైనా చేస్తాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే తన రెస్పెక్ట్ కోల్పోతున్నాడు, ఇక్కడేమో ఇమోషనల్ అవైలబిలిటీ కోల్పోతుంది. అలాగని ఇప్పుడు మేల్కి ఇమోషన్స్ లేవా అని కాదు, ఇమోషన్స్ ఉంటాయి, బట్ దాన్ని మ్యాగ్నిట్యూడ్ అనేది తక్కువ ఉంటుంది. సో అలాగని ఫిమేల్కి రెస్పెక్ట్ వద్దా అంటే రెస్పెక్ట్ కావాలి, బట్ ఇమోషనల్ అవైలబిలిటీ ఈజ్ టాప్ ప్రయారిటీ. అది ఉంటే రెస్పెక్ట్ కొంచెం తగ్గించినా నడుస్తుంది. ఇక్కడ రెస్పెక్ట్ ఉంటే మిగతావన్నీ సెకండరీ అవుతాయి. అలాగే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మామూలుగా మాటలు కూడా అండి ఎక్కువ మాటలు మాట్లాడాలి. ఫిమేల్ ఆల్మోస్ట్ ఒక 20,000 వర్డ్స్ మాట్లాడతారు పర్ డే. అంటే లైక్ టెస్ట్ ప్రకారం సైంటిఫిక్ టెస్ట్లు పెట్టారు కదా, మనకు కూడా ఒక 60-65,000 థాట్స్ ఎలా వస్తాయో వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు, మేల్ తక్కువ మాట్లాడతారు. ఈ బ్యాలెన్సింగ్ అనేది ఇమోషనల్ కనెక్ట్ అనేది అనివార్యం, చేయాల్సిందే. అయితే దీనికి సొల్యూషన్ ఏంటంటే అండి వెరీ సింపుల్. మనం ఏంటంటే గంటలు పడి మనం అన్నిటికీ టైం ఉంది. ఇఫ్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. మనసు ఉంటే మార్గం ఉంటుంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఒక డైలీ రొటీన్ చేసుకోవాలండి. మనం బిగినింగ్లో అనుకున్నాం ఇమోషనల్ డైట్ అనేది ఎవ్రీ డేలో మనకు ఎలాగ మనం బయాలజికల్ డైట్ ఎలా తింటున్నామో ఇమోషనల్ డైట్ కూడా డైలీ క్వాలిటీ టైం, డైలీ 5-10 minutes కాఫీ టైము, టీ టైము, బ్రేక్ఫాస్ట్ టైము, ఒక టీవీ ముందు కాకుండా మళ్ళీ అదే డిజిటల్ టైం తగ్గించి అక్కడ కొంచెం తగ్గించి క్వాలిటీ టైం, రియల్ కాన్వర్సేషన్స్ బిల్డ్ చేస్తే ఒకరి ఇమోషన్స్ ఒకటి అర్థం చేసుకుంటే ఈ ఇమోషనల్ అవైలబిలిటీ ఇష్యూ అనేది కొంచెం తగ్గుతుంది, ఆ మ్యాగ్నిట్యూడ్ తగ్గుతుంది, స్లోగా ర్యాప్ బిల్డ్ అవుతుంది. ఇది సడన్గా అవ్వదండి, ఇట్ టేక్స్ టైం. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇమోషనల్ కనెక్ట్ అనేది కూడా ఇంటెన్సిటీ కాదండి, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ఒకరోజు చేసాము గంటలు గంటలు గడిపేసామంటే కాదు, ఎవ్రీడే అదే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇమోషన్స్ అనేది ఫ్లో అవ్వాలి, ఇద్దరు ఇమోషన్స్ కూడా ఫ్లో అవ్వాలి. ఇమోషన్స్ అనేది ఒక ఏంటంటే ఒక నదిలో నీరు ప్రవాహంలా ఉంటుందండి, అది ఫ్లో అవుతూనే ఉండాలి. ఇమోషన్స్ ఫ్లో అవ్వకుంటే దానికి బ్రేక్ కట్టినా ఏదైనా డ్యామ్ మన ఆనకట్ట కట్టినట్టు కడితే ఓవర్ఫ్లో అయ్యేది, అది బ్రేక్ అయ్యి అది కాస్త వరదలకు దారితీసి మొత్తం అంటే రిలేషన్షిప్ని ఫ్యామిలీని మొత్తం డ్యామేజ్ చేస్తుంది, చాలా వరకు మనకు నష్టం కలిగిస్తుంది. ఓకే సార్, ఒక రిలేషన్షిప్లో గ్రీన్ ఫ్లాగ్ అంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్ ఇంకా మంచిగా ఉంటే గ్రీన్ ఫారెస్ట్ అని కూడా అంటారు. ఈజ్ నాట్ జస్ట్ ఎ గ్రీన్ ఫ్లాగ్, ఈజ్ ఎ గ్రీన్ ఫారెస్ట్ అని చెప్పి. సో ఈ గ్రీన్ ఫ్లాగ్ ట్రైట్స్ అంటే ఎలా ఉంటాయి, మనం ఎలా డిటర్మైన్ చేసుకోవచ్చు అండ్ ఎలా ఒక టిక్ మార్క్ వేసుకోవచ్చు మనం ఈ విషయంలో? ఐ లవ్ దిస్ క్వశ్చన్ అండి లుంబిని గారు. ఎప్పుడు చూసినా నెగిటివ్ క్వశ్చన్స్ అంటే రెడ్ ఫ్లాగ్స్, టాక్సిక్ ట్రేట్స్, నెగిటివిటీ గురించి మాట్లాడి మనం ఎక్కువ అంటే చాలా అయిపోయినాయి. ఇట్స్ రియలీ వండర్ఫుల్ క్వశ్చన్. ఎందుకంటే మంచి ఎప్పుడు బయట కనపడదు. గ్రీన్ ఫ్లాగ్స్ అంటే పాజిటివ్ ట్రేట్స్ అండి బేసికల్గా.
సో రెడ్ ఫ్లాగ్స్ ఎప్పుడు కనపడతాయి, గ్రీన్ ఫ్లాగ్స్ రియల్గా రిలేషన్షిప్లో కనపడవు అంటిల్ మనం కాన్షియస్గా ఫోకస్ చేస్తే తప్ప కనపడవు. ఇప్పుడు ఏంటంటే ఒక రిలేషన్షిప్ హ్యాపీగా వెళ్తుందంటే డెఫినెట్లీ దెర్ ఆర్ గ్రీన్ ఫ్లాగ్స్. ఎలాంటి ఫ్రిక్షన్ లేకుండా, అంటే ఓకే. చిన్న చిన్న అప్స్ అండ్ డౌన్స్ ఓకే, కానీ మేజర్గా ఎలాంటివి టర్బులెన్స్ లేకుండా సాఫీగా సాగుతుందంటే దెర్ ఆర్ గ్రీన్ ఫ్లాగ్స్. కానీ అది కనపడదు. ఎందుకు కనపడదు అంటే మనం బ్రతకడానికి మనకు కావాల్సింది ఏంటి, ఇన్హేల్ చేస్తాం. వాట్ వి ఇన్హేల్ అండి? ఆక్సిజన్ ఇన్హేల్. ఆక్సిజన్ ఇన్హేల్ చేస్తాం. ఓకే. ఓకే. మనం ఆక్సిజన్ ఇన్హేల్ చేసేటప్పుడు అది మనకు కనపడదు. బట్ దిస్ ఈజ్ అవర్ లైఫ్ లైన్. ఓకే. కనపడని ఒక లైఫ్ సేవర్. ఓకే. సో అలాగే మనం కార్బన్ డయాక్సైడ్ ఎక్సేల్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ 2 కనపడవు. కానీ ఇక్కడ రిలేషన్‌షిప్‌కి వచ్చేసరికి గ్రీన్ ఫ్లాగ్స్ ఎవరికి కనపడవు. కనపడే ఎవరు చూడరు. అది అంటిల్ అన్లెస్ ఫోకస్ పెట్టి చూస్తే తప్ప తెలియదు. చాలా మందికి తెలియదు. దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఏదైనా నెగెటివ్ ఉంటే మాత్రం వెంటనే నోటీస్ ఇమ్మీడియేట్‌లీ, చేసేస్తాము. ఇమ్మీడియేట్‌లీ తెలిసిపోతుంది. బయటికి పాపప్ అయితది. ఆ! దాని గురించి చెప్పడం కూడా మరీ చెప్తాం. ఎక్కువ చెప్తారు. రైట్. ఎవరికి ఎక్కువ వాళ్ళు ఫీల్ అయిపోతారు. చెప్పుకుంటారు. చుట్టుపక్కన వాళ్ళు కూడా అదే ఇష్టపడతారు. హ్మ్. ఏముంది, ఇంకేముంది, నెగెటివ్ ఇంకేం బాలేవు అని అదే అవును. దాని గురించే చూస్తారు. సో పాజిటివ్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. అది పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్‌లో 2 వైపులా 2 పార్టీస్, ఇక్కడ మనం భార్యాభర్తలు అనుకుంటున్నాము. వాళ్ళిద్దరు కూడా గ్రీన్ ఫ్లాగ్స్‌ని అక్నాలెడ్జ్ చేయడము, అబ్జర్వ్ చేసి, ఐడెంటిఫై చేసి అక్నాలెడ్జ్ చేయడము, గ్రాటిట్యూడ్ అంటే ఒక యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనేది వాళ్ళకుండాలి. అది లేకుంటే అవి కూడా అంతరిస్తాయి. ఏదైనా మనం సీయింగ్ అండ్ అప్రిషియేటింగ్ అంటేనే అది మనకు నిలుస్తాయి. లేకుంటే నిలవవు. మనము అంటే మంచితనాన్ని కూడా మనం గుర్తించాలి. అది లేకుంటే మనం కోల్పోతాం దాన్ని. హ్మ్. వాల్యూ చేయకుంటే కోల్పోతాం. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పాజిటివ్ ట్రేట్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్‌షిప్‌లో రెస్పాన్సిబిలిటీని కన్సిస్టెంట్‌గా మోయడం అనేది మంచి గ్రీన్ ఫ్లాగ్ అండి. పాజిటివ్ ట్రేట్ అది. అది చాలా మందికి తెలీదు. అంటే ఎవరి పనులు ఆళ్ళు చేస్తా ఉంటారు. హ్మ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంట్లో డైలీ ఈవెన్ జాబ్ చేసే వాళ్ళైనా, హోమ్ మేకర్ అయినా ప్రతిరోజు మార్నింగ్ టు ఈవినింగ్ హౌస్ హోల్డ్ చోర్స్, కుకింగ్, లాట్ ఆఫ్ థింగ్స్ రెస్పాన్సిబిలిటీ. బట్ దట్ హార్డ్లీ కమ్స్ టు డిస్కషన్ అండ్ అక్నాలెడ్జ్‌మెంట్. హ్మ్. ఎవరు కూడా దాని గురించి చెప్పరు. అయ్యా నువ్వు పొద్దున్న లేచి నుంచే ఇవన్నీ చేస్తున్నావు, వంట చేస్తున్నావు, ఇన్ని బాధ్యతలు నువ్వు కన్సిస్టెంట్‌గా ప్రతిరోజు నిత్యం చేస్తున్నావు అనేది అక్నాలెడ్జ్‌మెంట్ అనేది ఉండదు. రైట్. కనపడదు. అంటే లైట్‌గా తీసుకుంటారు. అంతేకాదు ఈవెన్ వర్కింగ్‌లో కూడా ఇద్దరు వర్క్ చేస్తున్నారు, ఒకరు వర్క్ చేస్తున్నారు. బయట ఒక రెస్పాన్సిబుల్‌గా హ్మ్. ఈస్ గ్రోయింగ్, ఈస్ పుట్టింగ్ ఎఫర్ట్స్ అండ్ గ్రోయింగ్. ఇప్పుడు కెరీర్ అండ్ రిలేషన్‌షిప్ ఆర్ 2 సైడ్స్ ఆఫ్ ద కాయిన్ అండి. నేను ఎందుకు కెరీర్‌ని తీసుకొచ్చాను ఇక్కడ, ప్రొఫెషన్ ఎందుకు తీసుకొచ్చానంటే ప్రొఫెషన్‌లో కమిట్మెంట్ ఉంటే, రెస్పాన్సిబిలిటీ ఉంటే రిలేషన్‌షిప్‌లో కూడా ఆబ్వియస్‌గా ఉంటది. 50% ఇట్ ఈస్ లైక్ అజంప్షన్ అది, అండ్ దట్ ఈస్ దేర్. ఇట్స్ అ ఫండమెంటల్. ఓకే. మనము ఆర్థికంగా, ప్రొఫెషనల్‌గా ఎంత గట్టిగా ఉంటే రిలేషన్‌షిప్ కూడా అంత స్ట్రాంగ్‌గా ఫౌండేషన్ ఉంటది. లేకుంటే రేపు పొద్దున్న ప్రతి దాంట్లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకేదైనా ఈఎంఐస్ అది ఇది అన్నిటి కూడా రిలేషన్‌షిప్ మీద ఇంపాక్ట్ ఉంటది. సో దట్ ఈస్ ఆల్సో వన్ ద రెడ్ ఫ్లాగ్. అలాగే లైఫ్ పార్ట్నర్స్ ఒకరికొకరు రెస్పెక్ట్ ఇవ్వడం కూడా మంచి గ్రీన్ ఫ్లాగే అది కూడా. అది కూడా తెలీదు. హ్మ్. అది మనకు మిస్ అయినప్పుడే తెలుస్తది. డైలీ ఇస్తుంటే తెలీదు మనకి. ఒక రోజు రైట్. లేకుంటే తెలుస్తది. అంతేకాకుండా ఇంకోటేందంటే ఎదుటి వ్యక్తిని మనం అప్పుడప్పుడు సడెన్‌గా సపోర్ట్ చేయడం. అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ సర్ప్రైజ్ ఇవ్వడం. లైక్ అంటే ఇష్టమైనది ఏదన్నా కొనివ్వడం గానీ, ఇష్టమైన ఫుడ్ ఇవ్వడం గానీ, ఒకరోజు బయటికని తీసుకురావడం గానీ, చిన్నగా సినిమాకెళ్ళడం గానీ, అది ఇది సర్ప్రైజెస్ ఉంటాయి గదా! సర్ప్రైజ్ అడగకుండా ఇచ్చేది కూడా గ్రీన్ ఫ్లాగే. హ్మ్. అది దే ఎక్స్‌పెక్ట్. లైఫ్ పార్ట్నర్స్ దే ఎక్స్‌పెక్ట్ ఇట్. అండ్ అంతేకాకుండా ఎంపతి అండ్ సింపతి చూయించడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు అడగరు. కొన్ని కొన్ని సిట్యుయేషన్‌లో మన ఎమోషన్స్ కనెక్ట్ అయ్యి లైఫ్ పార్ట్నర్ ఎలాగున్నాడు, కొంచెం డౌన్‌గా ఉన్నాడు, స్ట్రెస్‌ఫుల్‌గా ఉన్నాడు అంటే ఆ టైంలో ఎళ్ళేసి కొంచెం ఎంపథైజ్ చేయడము. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? నేను హెల్ప్ చేయనా నీకు ఈరోజు అనేది ఆ ఎమోషనల్ కనెక్ట్ ఉంటది కదా! హ్మ్. ఎంపతి చేయడం, సింపథెటిక్‌గా మనం వాళ్ళని టచ్ అవ్వడము. ఇది కూడా ఒక మంచి గ్రీన్ ఫ్లాగే. సో ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి గ్రీన్ ఫ్లాగ్స్. పర్టిక్యులర్‌గా ఎప్పుడన్నా ఏదైనా మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చినప్పుడు కూడా, ఇద్దరి మధ్యలో అండర్‌స్టాండింగ్ వచ్చినప్పుడు కూడా, ఈ ఇది ఏందంటే ఒకరు తప్పు లేకుండా సారీ చెప్తున్నారనుకో, హ్మ్. డెఫినైట్‌లీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రీన్ ఫ్లాగ్. ఓకే. ఎదుటి వాళ్ళు హర్ట్ అయ్యారు. తప్పు లేదు. ఒకటి హ్మ్. తప్పు లేదు. తప్పు లేనోళ్ళే ముందు సారీ చెప్పడం అనేది కూడా మంచి గ్రీన్ ఫ్లాగే. ఓకే. సో, తప్పు ఉన్నా, తప్పు లేకున్నా ఫస్టు సారీ చెప్పడం అనేది గ్రీన్ ఫ్లాగ్. తర్వాత ఇంకోటేందంటే ఫస్ట్ నువ్వు మాట్లాడతావా? నేను మాట్లాడతానా? అనేది ఒకటుంటుంది. ఒకటే ఎదుటి వాళ్ళు తప్పు చేసినా సారీ చెప్పి మళ్ళీ మాట్లాడుకోవడము, ఈ సేమ్ డే కలిసిపోవడము, ప్యాచప్ అవ్వడం అనేది కూడా మంచి గ్రీన్ ఫ్లాగే. సో, ఓకే. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. సో, అంతే కాదండి ఫ్యూచర్ ప్లాన్స్ కొంచెం ఏందంటే తెలుసుకోవడం. హ్మ్. వాట్ ఈస్ అవర్ ప్లాన్? వెకేషన్ మనం ఏం ప్లాన్ చేద్దాం? ఎక్కడికెళ్దాము? లేదా ఫ్యూచర్ ప్లాన్స్, కెరియర్ గోల్స్ కావచ్చు, లేకపోతే ఫినాన్షియల్ గోల్స్ కావచ్చు, లాంగ్ టర్మ్ ప్లాన్ డిస్కస్ చేయడం అనేది రిలేషన్‌షిప్ రిలేటెడ్ మనకెలా ఉంటుంది? ఏంటనేది ప్రొయాక్టివ్‌గా హ్మ్. ఎనీ యాక్టివిటీస్ ప్రొయాక్టివ్‌గా చేయడం కాదు, డిస్కస్ చేయడం నేననేది. తెలియకుండా చేయడము అనేది ఒక ఎత్తయితే,
మనం డిస్కస్ చేయడము, ఇన్పుట్స్ తీసుకోవడము, అంటే ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్, కలెక్టివ్ డిసిషన్ తీసుకోవడం అనేది కూడా మంచి గ్రీన్ ఫ్లాగ్. అప్పుడు ఏమవుతుందంటే ఒకసారి అది బ్యాక్ఫైర్ అయినా, రిజల్ట్స్ నెగిటివ్గా వచ్చినా యూ విల్ గెట్ సపోర్ట్, ఓకే. ఇమోషనల్ సపోర్ట్ వస్తుంది. సో కలెక్టివ్ డిసిషన్ తీసుకోవడం, ఒక టీం వర్క్ ఉండడము, అండ్ ఇద్దరు కూడా బయటి వ్యక్తుల దగ్గర ఒకటి తప్పు ఉన్నా, ఒకరు ఏదైనా మిస్టేక్ చేసినా ఎదుటి లైఫ్ పార్ట్నర్ వచ్చేసి బ్యాకప్ ఉండి ఒకే టీమ్గా నిలబడము. ఓకే, తర్వాత హెల్తీ బౌండరీస్తో థర్డ్ పార్టీస్ దగ్గర, ఇన్లాస్ దగ్గర కావచ్చు, ఇంకా ఎనీథింగ్, సో సపోర్టివ్గా ఉండడము. దర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ అండి. అండ్ కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కమిట్మెంట్ ఇన్ ద సెన్స్ లాయల్గా ఉండడం. ఓకే. ఒక వ్యక్తికి అంటే ఇంపల్సివ్ స్టేట్గా ఎలాంటి అపార్చునిటీస్ వచ్చినా, పక్క వాళ్ళు ప్రలోభం పెట్టినా, అంటే ఐ మీన్ లైక్ ఇమోషనల్ అఫేర్స్, ఫిజికల్ అఫేర్స్ బాగా అవుతున్నాయి మధ్య, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్, అలాంటి సిచ్యువేషన్స్లో, ఇంపల్సివ్ సిచ్యువేషన్లో కూడా కమిటెడ్గా లాయల్గా ఉన్నాడంటే, అది ఉన్నారంటే, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఉన్నారంటే, దట్స్ ఏ గ్రీన్ ఫ్లాగ్. బిగ్ గ్రీన్ ఫ్లాగ్. బిగ్ గ్రీన్ ఫ్లాగ్. ఓకే. లాయల్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి కమిట్ అయ్యాను, ఐ విల్ బి దేర్ అనేది. ఇంపల్సివ్గా నాకు తెలియకుండా చేశాను, తెలిసి చేశాను, ఎక్స్క్యూజెస్ కాకుండా ఫమ్గా ఉండడం అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఏవైనా సరే కొన్ని ఏంటంటే ఇమోషనల్ పెయిన్స్ని ఫ్రీగా పంచుకుంటున్నారంటే ట్రస్ట్ ఉన్నట్టు, ఒకరి మీద ఒక ట్రస్ట్ ఉన్నట్టు. ఆ ట్రస్ట్ని నిలబెట్టుకోవడానికి ట్రాన్స్పరెన్సీ అండ్ తర్వాత వల్నరబిలిటీ అంటాం మనం. అంటే మన చిన్న చిన్న ఏమైనా ఫీలింగ్స్ ఉన్నా కానీ జడ్జిమెంట్ కోసము, వ్యాలిడేషన్ కోసం నేను అన్ చేసుకోకుండా ఫ్రీగా చెప్పుకుంటున్నాను. అండ్ వాటిని నా లైఫ్ పార్ట్నర్ శ్రద్ధగా వినడము, ఓకే. జడ్జి చేయకపోవడము, యాక్సెప్ట్ చేయడము, సపోర్ట్ చేయడం ఉంటే దిస్ ఈజ్ అ వండర్ఫుల్ గ్రీన్ ఫ్లాగ్ అండి. ఇవన్నీ లక్షణాలు ఉంటే ఆ బంధం చాలా స్ట్రాంగ్గా, హార్ట్ సాలిడ్, రాక్ సాలిడ్గా ఉంటుందండి. Perfect. So there's a lot of green flags and happy things to be happy about at least. ఒక రిలేషన్షిప్ లో. ఎగ్జాక్ట్లీ. రిలేషన్షిప్లో అన్ని గ్రీన్ ఫ్లాగ్స్ అవసరం లేదు. ఇంకొన్ని ఉన్న చాలు, 60% ఉన్న చాలు. ఓకే. 100% గ్రీన్ ఫ్లాగ్స్ ఉండవు, అలాగని 0 రెడ్ ఫ్లాగ్స్ కూడా ఉండవు. సో ఇక్కడ ఏంటంటే వీ నీడ్ టు కీప్ బ్యాలెన్సింగ్ ఇట్. రెడ్ ఫ్లాగ్స్ అయినప్పుడు రెడ్ ఫ్లాగ్స్ తగ్గించుకోవడము, గ్రీన్ ఫ్లాగ్స్ పెంచుకోవడము. దిస్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ జర్నీ, లైఫ్ టైమ్ జర్నీ అండ్ లైఫ్ జర్నీ. Right. That's the circle of relationship and love. Exactly. Thank you so much, sir. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.